అందరికీ నమస్తే అండి. నేను మీ రామచంద్రారెడ్డిని. సో ఈరోజు మనము యాదగిరిగుట్ట పాదాల చెంతలో ఉన్నాము. మరి ఒక ప్రెస్ మీట్ అని చెప్పేసి మీడియా మిత్రులకు వీడియో రూపకంగా వినతి చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే ఎలాంటి మీడియా మిత్రులు రాలేదు. సరే, వారికి ముందస్తున్న షెడ్యూల్లో భాగంగా మరి రాలేదేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలనుకుంటున్నా అంటే, మొన్న కొత్తగా ఏర్పడ్డ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాలక మండలిని గురించి 2-3 విషయాలు మాట్లాడాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము. అదేంటంటే, ముఖ్యంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఈ పాలక మండలిని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలి అంటే, దేవస్థానం అనేది ఇది అందరికీ సంబంధించిన విషయం, ఒక విధానము. కానీ దీంట్లో వివిధ రాజకీయ పార్టీ నాయకుల కుమారులను చేర్చి ఒక డాక్టర్ను, ఒక యాక్టర్ పెన్లానికి మెంబర్ ఇచ్చి ఇలాంటి చర్యలు ఇది ఆధ్యాత్మిక చర్య అనిపించుకోదు. పాలక మండలికి ఏర్పాటు చేయనీకి నీ దగ్గర ఏమైనా పారామీటర్ ఉందా, కులమానం ఉందా? ఏ కులమానంతో మరి చైర్మన్ పదవి ఇచ్చావు? ఈ మిగతా మెంబర్లకు ఇచ్చిన వారి యొక్క అర్హతలు ఏంటి, ఏం చూసి మీరు ఇచ్చారు అని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. వారికి కానీ యాదగిరిగుట్టకు కానీ ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు, యాదాద్రి జిల్లాకు ఏతరులకు సంబంధం లేని లోకల్ జిల్లాను వదిలిపెట్టేసి మరి వేరే జిల్లాలకు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసము? వారికి గుట్ట గురించి ఏం తెలుసు, గుట్టలో భక్తులు పడుతున్న బాధ గురించి ఏం తెలుసు అని చెప్పేసి వారికి మరి చైర్మన్లుగా మెంబర్లుగా ఇచ్చారు అనేది మీరు వివరించాల్సిన అవసరం ఉంటుంది. తక్షణమే ఈ పాలక మండలిని రద్దు చేయాలి. ఇది అసమంజసమైన నిర్ణయము, పునరాలోచించుకోవాలి. ఏదైనా పాలక మండలి ఏ దేవస్థానం డెవలప్మెంట్ గురించి అయినా ఒక బోర్డు ఏర్పాటు చేయాలంటే రాజకీయ ఏతరులను భక్తిభావం ఉండి, దైవచింతన నుండి, దేవుడు అంటే భయము భక్తి ఉన్న వ్యక్తులకు ఇచ్చినట్టయితే ఆ యొక్క దేవస్థానాల అభివృద్ధికి వారు కృషి చేసే అవకాశం ఉంటుంది. మరి వివిధ పనులు చేసుకునేటోళ్లకు, పారిశ్రామికవేత్తలకు, యాక్టర్ల పిల్లలకు, డాక్టర్లకు, ఎమ్మెల్యేలకు ఇవ్వడం వల్ల దేవస్థానం అభివృద్ధి చెందుతుంది అనేది మాత్రము ఇది అపోహ మాత్రమే. మరి మీరు పారిశ్రామికవేత్తకి ఇవ్వడము, ఎమ్మెల్యేలకు ఇవ్వడము, ఇంతకుముందు రాజకీయ నాయకుల కుమారులకు ఇవ్వడంలో అంతరార్థం ఏముందో తెలియదు. కానీ కొంతమంది అనుకుంటున్నారు మరి నీకేమన్నా ముట్టినాయేమో, మరి ముడతాయా అని చెప్తా ఏమన్నా నీ పార్టీకి కానీ నిధులు గిన ఏమన్నా ఇస్తా అన్నారేమో, మరి నీకు ఇస్తా అన్నారా నిధులు, లేకుంటే నీ పార్టీకి ఏమన్నా ఫండ్ ఇస్తా అన్నారా, మరి ఎందుకు వారిని నియమించిర్రో అనేది కొన్ని రాష్ట్ర ప్రజలకు, అలాగే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వం పైన ఉన్నదనేది గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మరి లోకల్గా ఎంతోమంది ఆధ్యాత్మిక చింతన పరులు ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థల నుంచి నిస్వార్థంగా సమాజ అభివృద్ధి కోసం, దేవస్థాన అభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు. వారిని గుర్తించి వారికి ఇచ్చినట్టయితే ఇలా మంచిగా ఉండేది. అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మరి ఇట్లా ఇదొక రాజకీయ వ్యవస్థగా దేవస్థానాన్ని కూడా ఒక రాజకీయంలో భాగం చేస్తున్నావు. ఇదేమో అసెంబ్లీ కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు పంపకాలు చేసుకోనికి. ఇదేమో నీ రాజకీయ పార్టీ కాదు. దేవుడు అంటే అందరికీ సంబంధించిన వ్యక్తి. మరి అందరికీ సంబంధించిన వ్యక్తి గుడి వ్యవహారంలో మరి రాజకీయ పక్షాలకు, రాజకీయ నాయకులకు మరి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు? వారికే బొచ్చడి పనులు ఉంటాయి, వారి పనులు వాళ్ళు చేసుకోవాలి. కానీ వారి సొంత పనులు ఇచ్చి పెట్టుకొని వచ్చి దేవాలయం అభివృద్ధి ఏమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఎందుకు ఉంటుంది చిత్తశుద్ధి? మీరు చూడొచ్చు, వెనకాల భక్తులు మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు మొన్నటి వరకేమో కాలు కాలినాయి, ఇప్పుడేమో వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే వర్షం వస్తేనేమో భక్తులు తడవాలి, ఎండాకాలం వస్తేనేమో కాలు కాలుకుంటా దేవస్థాన దర్శనం కోసం పోవాలి. ఇలాంటి విషయాలు ఇలాంటి పాలక మండలికి ఏం తెలుస్తుందండి? ఏసీ కార్లలో వచ్చి ఆ రోడ్డు మార్గంలో వెళ్ళి ఏసీ రూమ్లో పడుకుంటే వారికి భక్తుల బాధలు తెలుస్తాయా? నీకేమన్నా చైర్మన్ పదవి ఇవ్వాలంటే నాకు ఇయ్యి,
నేను మొన్న భక్తుల బాధలు వేరే రాష్ట్రాల నుంచి వస్తుర్రు, అనేక మంది భక్తులకు పాదయాత్రలో వెళ్ళే భక్తులకు కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి 96 గంటల మిషన్ పెట్టిన 6 గంటలలోనే గోనె సంచులు దూరబత్తలు వారిసిన భక్తుల బాధలు చూడలేక స్థానిక వాసిగా అరే దైవ దర్శనానికి వస్తారు, వీరికి ఎంతో కొంత ఉడతా భక్తిగా మన వంతు సహకారం చేయాలి, వీరికి కాళ్ళు కాలొద్దు, వీరు సంతోషంగా వచ్చి సంతోషంగా పోవాలని చెప్పేసి దేవుడు నాకు ఆలోచన ఇస్తే ఆ ఆలోచనను ఇంప్లిమెంటేషన్ చేసి భక్తుల బాధలను 6 గంటలలో గోనె సంచులు వరిసి వారి కాళ్ళు కాలకుండా నేను చేసిన. నాకు ఈ చైర్మన్ నేను చేసి చూపెడతా, డెవలప్మెంట్ ఎట్లా చేయాలో ఏం చేయాలో నేను చేసి చూపెడతా. చాలా పనులు ఉన్నాయి ఇక్కడ ఇంకా చేయాల్సినవి. రోప్వే నిర్మించుకోవాల్సి ఉన్నది, సీనియర్ సిటిజన్ భక్తులకు కొన్ని సౌకర్యాలు చేసేది ఉంది. పైన 1 పోదామన్నా 2 పోదామన్నా సౌకర్యాలు లేవు. మీకు ఆ విషయం తెలుసా? తాగనీకి లేవు, పోయనీకి లేవు. ఆ విషయాలు నీకు తెలుసా? ఇప్పుడు ఎన్నుకున్న పాలక మండలికి ఏమన్నా తెలుసా? వాళ్ళకి ఏమన్నా సోయి ఉందా? గుట్ట పరిసరాలు కానీ భక్తుల బాధలు కానీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళకుందా? అడుగు నేను తిరిగిన, కిందికి మీదికి తిరిగిన, గుడి చుట్టూ తిరిగిన, గిరిపరక్షణ చేసిన, గడప అపచారం జరుగుతుంది, దాన్ని తీసేసేది ఉంది, అది నేను తీసేస్తా. నాకు ఈ చైర్మన్ రోప్వే నిర్మిస్తా, అపచారాన్ని తొలగిస్తా, భక్తుల బాధలు పట్టించుకుంటా, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా, 18 గంటలు కృషి చేస్తా, ఆలయానికి అనేక నిధులు తీసుకొస్తా, పూర్తి అభివృద్ధిని ఆలయానికి భక్తులకు అనుకూలంగా అభివృద్ధి చేసి మీకు మంచి పేరు వచ్చేటట్టు నేను చూస్తా. నాకు ఆ చైర్మన్ పదవి. గత ప్రభుత్వము మరి 1000 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినాము యాదగిరిగుట్టను అని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్పుకుంది. ఈ ప్రభుత్వం ఏమో మరి సంబంధం లేని వ్యక్తులతోని పాలక మండలి నిర్మించి అభివృద్ధి చేస్తామంటారు. ఇదంతా సరైనది కాదు, సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి యాదగిరిగుట్టలో. త్రాగనీకి డ్రింకింగ్ ఫెసిలిటీ సరైనది లేదు, పోయనీకి శౌచాలయాలు లేవు, అట్లే సీనియర్ సిటిజన్లకు పంపించేద్దామంటే సరైన ఫెసిలిటీస్ లేవు. పైన కూడా చాలా ఇబ్బంది, ఎండకు ఇబ్బంది పడుతున్నారు, వానలకు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఒక రోప్వే నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అవన్నీ కూడా ఈ భక్తుల బాధలు తీర్చాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉంటుంది, పాలక మండలి పైన ఉంటుంది. కనుక మరి అలాంటి సమస్యలు తీరాలంటే ఒక చిత్తశుద్ధి కలిగిన, దైవభక్తి కలిగిన, ఆధ్యాత్మిక చింతనా పరులను, భక్తుల బాధలు తెలిసిన వ్యక్తులకు మరి ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టయితే అది సక్రమంగా ఉంటుంది అనేది నా ఉద్దేశము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎప్పుడైనా ఒక గుట్ట దేవస్థానానికి పాలక మండలి నిర్మించేటప్పుడు రాజకీయేతర వ్యక్తులను నియమించినట్టయితే అది కరెక్ట్గా ఉంటుంది. దీనిలో రాజకీయాలను తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ అట్లా అనుకుంటే నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గాను, నేను ఒక స్వతంత్ర అభ్యర్థిని. నేను నిస్వార్థంగా మరి భక్తుల కోసం గత నెలలో మరి భక్తులు కాళ్ళు కాలుతున్నాయి అంటే చూసి బాధను భరించలేక తట్టుకోలేక భక్తులకు ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి 600 గోనె బస్తాలు వరిచిన కింది నుంచి పై వరకు వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు ఎవరికి కూడా కాళ్ళు కాలదు అని చెప్పేసి నేను సొంతంగా నా కొంత మిత్రుల సహకారంతో ఉడతా భక్తిగా నేను గోనె సంచులు వరిచిన, నిస్వార్థంగా వంచిన. ఎక్కడ నేను ఎవరికి ఇది చేయి చాపలేదు. మరి నాకు ఆ భక్తుల బాధ చూడలేక నాకు అరే మన యాదగిరిగుట్టకు వస్తారు, మనం స్థానికులము, వాస్తవ్యులము, మరి ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తారు, పాపం వాళ్ళకి బాధ కలగొద్దు అని చెప్పేసి బాధ అనిపించేసి స్వామివారు నాకు ఆలోచన ఇస్తే ఆలోచన నేను ఇంప్లిమెంటేషన్ చేసి భక్తుల కోసం గోనె సంచులు వరిచిన. ఆడ వాటర్ రాకపోతే వాటర్ వస్తలేదని చెప్పడం జరిగింది. కింద కాలు కాలుతున్నాయి, పైన నెట్టి ఎండకు మాడిపోతుంది, పైన కప్పేయాలి, భక్తులకు బాధలు తీర్చాలి అని చెప్పేసి నేను గోలబెట్టిన. నేను చేసిన తర్వాత గోనె సంచులు వచ్చిన తర్వాత మీకు సోయి వచ్చి భక్తులకు రెడ్ కార్పెట్ వచ్చారు. నేను గోనె సంచులు వచ్చిన తర్వాత నేను ఒక చిత్తశుద్ధితో చేసిన, నిస్వార్థంగా చేసిన, దైవభక్తిగా కింద చేసిన, భక్తుల కోసం చేసిన, భక్తుల బాధలు తీర్చాలని చెప్పేసి చేసిన. నేను కనిపించలేదా మీకు? నాలాంటి చైర్మన్ పదవి నీకు ఇవ్వాలనిపిస్తలేదా? మెంబర్గా నీకు ఇవ్వాలన్న లేదా? ఇది లేదా? ఎవరికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? ఎందుకోసం ఇస్తున్నావు? నీ కోసం ఇస్తున్నావా? నీ ముడుపుల కోసం ఇస్తున్నావా? నీ పార్టీ ముడుపుల కోసం ఇస్తున్నావా? అసలు దేనికోసం ఇస్తున్నావు? యాదగిరిగుట్టను ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాజకీయ పార్టీ చేద్దాం అనుకుంటున్నావా? లేకుంటే ఇది నీ సొంత ఆస్తి అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఎట్లా ఇస్తున్నావు? ఎందుకు ఈ పాలకవర్గం నిర్మించినావు? ఈ పాలకవర్గానికి యాదగిరిగుట్టకు ఏం సంబంధం ఉన్నది? ఆలోచన చేయండి. ఇది సరైన విధానం కాదు. తక్షణమే మీరు ఏర్పాటు చేసిన పాలక మండలిని రద్దు చేయాలి.
యాదగిరిగుట్ట పాలక మండలి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాకు ఇవ్వండి, లేకుంటే నాకు ఇవ్వబుద్ధి కాకపోతే నాలాంటి వ్యక్తులు చాలామంది ఆధ్యాత్మిక పనులు ఉన్నారు, దైవచింతన చేసే వాళ్ళు ఉన్నారు, నిస్వార్థ జీవులు ఉన్నారు, నిస్వార్థ భక్తులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. కానీ ఇట్లా సంబంధం లేని వ్యక్తులకు, జిల్లాయేతరుల వ్యక్తులకు ఇవ్వడం అనేది సరైన విధానం కాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వము యాదగిరిగుట్ట డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ ఉన్న స్థానిక 400 ఆటోలను చెప్పా పెట్టకుండా పైకి నిషేధం చేస్తే వారిని గుట్టపైకి అలో చేయాలి అని చెప్పేసి వాళ్ళ తరపున నేను పోరాటం చేసిన, భిక్షాటన చేసిన. వారందరి తరపున హైదరాబాద్లో ఉమెన్ రైట్స్లో కేసు వేసిన, ఆనాటి ఈవో గీతారెడ్డి మీద పోరాటం చేసిన. అట్లాగే దేవాలయ అభివృద్ధిలో మరి రోడ్డు విస్తరణలలో షాపులు కోల్పోయిన స్థానిక వాసులకు, నివాసులకు వారికి తక్షణమే సరి అయిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన. అటు ఆటోల గురించి పోరాటం చేసిన, ఇటు ఆస్తులు కోల్పోయి షాపులు కోల్పోయిన స్థానికుల గురించి నేను పోరాటం చేసిన. నీళ్లు లేకపోతే నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చిన. భక్తులు కాలు కాలుతున్నాయి అని చెప్పేసి మరి కార్పెట్ వేయాలి, ఎండదలగకుండా రోప్ నిర్మించాలని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకొచ్చిన. నేను వారి భక్తుల బాధలు చూడలేక మరి గోనె సంచులు వరిస్తే అది చూసిన తర్వాత మీకు సోయొచ్చి రెడ్ కార్పెట్ వరిచిరు భక్తుల కోసము. మరి ఇట్లా నేను నిస్వార్థంగా భక్తుల బాధలు తెలిసిన వ్యక్తిగా వారి బాధలు తీర్చనీకి నేను చేస్తున్న యాదగిరిగుట్టలో